హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఇంట్లోనే చాలా టేస్టీగా పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే ఘీ మైసూర్ పాక్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది అచ్చం మనం షాప్ నుంచి తీసుకొచ్చిన మైసూర్ పాక్ ఎలాగైతే ఉంటుందో అంతకన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకునే మైసూర్ పాక్లో సగం డాల్డా సగం నెయ్యి కలుపుతారు కాబట్టి మనమైతే ఓన్లీ నెయ్యితోనే చేసుకుంటాం కదా. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అస్సలు పాడయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో. మనం ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాము. ఈ ఘీ మైసూర్ పాక్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ముందుగా మనమైతే శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. కప్కి కాస్త గట్టిగా టైట్గా నొక్కినట్లుగా తీసుకోండి. ఈ 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, అన్నీ కూడా సేమ్ మనం ఇదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దీనిని ఒక 5-6 నిమిషాల పాటు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు అట్లా లేకుండా మంచిగా కలుపుతూ లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి అరోమా వచ్చే వరకు దోరగా వేయించుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 5-6 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం దీనిని పక్కన సపరేట్గా ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని పాకం కోసం సేమ్ మనం శనగపిండి తీసుకున్న కప్పుతోటి 1 కప్పు శనగపిండి తీసుకుని ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా మీకు పాకం రావడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం అయితే మనకు ఒక 3-4 నిమిషాలకే వచ్చేస్తుందండి. షుగర్ మొత్తం కరిగితేనే మనకు పాకం వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూసారా, ఇలా వైట్ కలర్లో బాగా నురగలుగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఈ స్టేజ్లో మీరు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. ఇట్లాగా పట్టుకుంటే మనకి ఇట్లా కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. చూసారా, ఇలా తీగపాకం లేదా తీగపాకం వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి శనగపిండిని కొంచెంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా ఉండ అనేది ఉండకూడదండి. మీకు ఒకవేళ ఉండుంది అనిపిస్తే శనగపిండిని వేయించుకున్న తర్వాత ఒకసారి జల్లెడ పట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఈ విధంగా పాకంలో బాగా కలిసేలాగా కలపాలి. 2 నిమిషాలు ఆపకుండా కలిపితే మనకి ఇట్లా చక్కగా పాకంలో శనగపిండి అంతా కూడా కలిసి ఇలా రెడీ అవుతుందండి. ఇందులో మనం 1 కప్పు నెయ్యి తీసుకోవాలన్నమాట. సేమ్ మనం షుగర్ దేంతో అయితే తీసుకున్నామో శనగపిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక నెయ్యి తీసుకుని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ చేసుకోవాలండి. మనకి ఖచ్చితంగా 1 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. 1/2 కప్తో కూడా చేసుకోవచ్చు, 1/2 కప్ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీకు మైసూర్ పాక్ కాస్త గట్టిగా ఉంటుంది. అంతే, టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే కాస్త గట్టిగా ఉంటుంది అనమాట నెయ్యి తక్కువ వేయడం వల్ల. ఈ నెయ్యి అంతా బాగా శనగపిండి మిశ్రమం అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. చూసారా, ఈ విధంగా ఇదంతా కూడా పీల్ చేసుకుంటుంది. ఇట్లా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం కొంచెంగా ఒక 4-5 సార్లు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మైసూర్ పాక్ బాగా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఇట్లా చూసారా, నెయ్యిని వేసుకోవడం కలుపుకోవడం ఇట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అలాగే మీరు మొత్తం నెయ్యితో కాకుండా సగం ఆయిల్ సగం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది ఇలాగనమాట. లేదా డాల్డా అయినా సరే చేసుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ నెయ్యితో చేసినంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే మీకు డాల్డాతో చేసినా రాదు, ఆయిల్తో చేసినా రాదండి. నెయ్యి వేయడం వల్ల మైసూర్ పాకు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. మనం తీసుకున్న నెయ్యి అంతా కూడా నేను ఇక్కడ ఒక 4 టైమ్స్ యాడ్ చేసుకున్నానండి. కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలన్నమాట. లేదంటే మీకు అడుగు మాడినట్లుగా అయిపోతుంది. నెయ్యి అంతా వేయడం అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 2-3 నిమిషాలు కలిపితే సరిపోతుందండి. చక్కగా నెయ్యి అంతా పీల్చుకుని ఈ పాకం అంతా కూడా టైట్గా గట్టిగా అవుతుంది అనమాట. ప్యాన్ సపరేట్గా వదిలేస్తుంది. చూడండి, మీకు ఇక్కడే తెలుస్తుంది కదా, ఇలా ప్యాన్ని సపరేట్గా వదులుతుంది అనమాట. మొత్తం మైసూర్ పాక్ మనకి పాకంలో శనగపిండి వేసినప్పటి నుంచి మనకు ఒక 10 నిమిషాల టైం అయితే ఇది రెడీ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది రెడీ అవుతుంది. ఇలా చూడండి, చక్కగా ప్యాన్ వదిలేసి ఇట్లా దగ్గరకు రావాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం పక్కన ఒక నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్ లేదా ఒక బౌల్ తీసుకుని ఈ పాకం ఏదైతే మైసూర్ పాక్ మిశ్రమం ఉందో ఇదంతా కూడా ప్లేట్లోకి మార్చుకోవాలి. చూడండి, ఇట్లా ప్యాన్ వదిలేసి సపరేట్గా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నెయ్యి రాసుకున్న ఒక బాక్స్ తీసుకున్నానండి. నేను ఈ బాక్స్లోకి మార్చుకుంటున్నాను. వెంటనే వేసేయండి, లేట్ చేస్తే మీకు ప్యాన్లోనే మైసూర్ పాక్ అనేది గట్టిపడిపోతుంది అనమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు మంచిగా ట్యాప్ చేసేసి ఒక నెయ్యి రాసుకున్నటువంటి స్పూన్ తీసుకోండి. స్పూన్ తీసుకుని ఈ విధంగా ఫ్లాట్గా చేసేసుకోండి పైన. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం దీనిని చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇట్లా మనకి కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం
మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కూడా నేను కట్ చేసుకుంటానండి. మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన సైజులో మీరు తినేదానిని బట్టి పీసెస్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఒక చల్లారిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, సైడ్ పీసెస్ని ఇట్లా మనం తీసుకున్నామంటే చాలా ఈజీగా మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయండి. లేదా మీరు డైరెక్ట్గా ప్లేట్లోకైనా బోర్లించేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇట్లా అన్నిటిని కూడా తీసేయచ్చు. లేదా డైరెక్ట్గా మనం ఇట్లా ప్లేట్ని ఇట్లా పెట్టేసి ఇట్లా బౌలింగ్ చేసినా సరే మీకు వచ్చేస్తాయి అన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేసాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంకా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. నేను తర్వాత కూడా కట్ చేసుకుంటాను. చూడండి దీని లోపల కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నోట్లో పెట్టుకోగానే అలా జ్యూసీగా కరిగిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే మర్చిపోకుండా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.